హాయ్, వెల్కమ్ టు 3D మ్యాక్స్ విత్ ఆదిత్య పుల్శెట్టి. ఈ వీడియోలో మనం కెమెరా గురించి తెలుసుకుందాం. దాని సెట్టింగ్స్ గురించి కూడా కొంచెం బేసిక్ అనమాట, వెరీ బేసిక్ థింగ్స్. అండ్ సో మీరు కెమెరాని క్రియేట్ చేయడానికి ఎంతో పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, మీరు పర్స్పెక్టివ్లో మీకు నచ్చిన పొజిషన్ గట్టా చూసుకొని Ctrl+C అని క్లిక్ చేస్తే ఇక చూడండి, పర్స్పెక్టివ్ Ctrl+C అని క్లిక్ చేయగానే మీకు కెమెరా అనేది యాడ్ అవుతుంది అనమాట. సో మిగతా వ్యూస్లో చూస్తే కెమెరా అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది కెమెరా అండ్ ఇది దాని టార్గెట్ అనమాట. కెమెరాని మీరు మూవ్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడున్న ప్రివ్యూలో కూడా కెమెరా ప్రివ్యూలో కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మీరు దీన్ని బేగా రొటేట్ చేయడానికి కానీ ఆల్ట్ పట్టుకుని ఆర్బిట్ చేయడానికి కానీ ఉండదు అనమాట. ఓకే, కెమెరా ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు, లేదా ఇక్కడ మీకు కెమెరాలోకి వెళ్ళి టార్గెట్ అండ్ ఫ్రీ. ఓకే, టార్గెట్ అంటే ఇది. సో ఫ్రీ క్రియేట్ చేస్తున్నాను. ఫ్రీ అంటే జస్ట్ కెమెరాని ప్లేస్ చేయడం అనమాట, ఇలాగా. సారీ, రొటేట్ చేసుకోండి మీకు నచ్చినట్టు. సో మీకు ఇక్కడ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి. సో ఇలా ప్లే. ఓకే, సో ఈ కెమెరా నుంచి మీరు చూడాలనుకుంటే మళ్ళీ సి కొట్టండి. సి క్లిక్ చేస్తే మీకు ఎన్ని కెమెరాస్ ఉన్నాయి ఇంగ్లీష్ వస్తే సి క్లిక్. ఇలా చూస్తే ఈ కెమెరాలో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సి కొడితే వేరే కెమెరాలో అనేది మీరు ఓపెన్ అవుతుంది. వేరే కెమెరా అనేది మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. నెక్స్ట్ మిగతా దీని యాక్షన్ చూద్దాం. సో లెన్స్ ప్రాపర్టీస్ అనమాట. 50mm, 15mm లేదా 20, 25, 30, 28, 30. సో రెగ్యులర్ వచ్చేది ఎప్పుడు 50లో ఉంటుంది. సో మీకు నచ్చిన క్రియేట్ చేసుకోండి. అండ్ నచ్చిన కాదు, మీకు రెండర్ చేసినప్పుడు యాక్చువల్లీ కెమెరా నుంచి రెండర్ చేస్తాం అన్నమాట. సో మీకు ఎంత లెన్స్ అనేది ఐడియా ఉందో దాన్ని బట్టి మీరు ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టార్గెట్ ఫ్రీ అయితే మీకు టార్గెట్ పోతుంది. టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చినప్పటికీ డెప్త్ అండ్ ఫీల్డ్ని ఎనేబుల్ చేసుకోండి. డెప్త్ అండ్ ఫీల్డ్ అంటే మీకు అన్నట్టు యూజ్ అవ్వకపోవచ్చు. డెప్త్ అండ్ ఫీల్డ్ అంటే ఫోకస్ అనమాట. ఫోకస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఒక కెమెరాని క్రియేట్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కెమెరాలో ఇక్కడ రెస్ట్రిక్ట్లోకి వెళ్ళి లేబుల్ని క్లిక్ చేస్తే ఇక్కడ షో షేప్ ఫ్రేమ్ అని ఉంటుంది. ఆ షిఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇదేంటంటే ఇది మీకు కరెక్ట్గా రెండర్ సెట్టింగ్స్లో ఎలా ఉందో అలాగే ఆ షేప్ అనమాట. మీకు కెమెరా అనేది ఎంత స్పేస్ ఎనబిలిటీ ఎలా ఉందో దాని ప్రోగ్రామింగ్ అనేది మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా పెట్టుకోవడం వల్ల మీకు కరెక్ట్గా రెండర్లో ఎలా కనబడుతుంది, ఇందులో కూడా మీకు అలాగే అదే సైజులో కనబడుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోకస్ మీరు కెమెరా మూవ్ చేసినప్పుడు మీకు సపోజ్ ఇక్కడ దాకా ఉందనుకోండి, ఇలాగ నాకు ఇందులో కరెక్ట్గా ఎలా కనబడుతుంది. అదే నేను ఫుల్గా షేప్ మోడ్ పెట్టానంటే మీకు అలా కనబడపోవచ్చు. షిఫ్ట్ ఎఫ్ క్లిక్ చేస్తే మీకు అలా కనబడపోవచ్చు. సారీ, కెమెరా షిఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేస్తే సో ఎలా ఉందో చూసారా. కానీ రియలిస్టిక్లో వచ్చేటప్పటికి కెమెరా ఇలా ఉంటుందన్నమాట. సో మీకు రెండర్లో కూడా మీకు ఎలా ఉందో కావాలంటే షిఫ్ట్ ఎఫ్ని క్లిక్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. సో ఈ కార్నర్స్ని చూడండి, ఎడ్జెస్లోనే సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట, కార్నర్స్ అండ్ ఎడ్జెస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా వీడియోస్ కానీ డౌట్ కానీ వస్తే కింద మాకు కామెంట్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.